నమస్తే శ్రీలీల గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. జగన్కి జెడ్ ప్లస్ కేటగిరీ అవసరం అనే దాని మీద ఏమంటారు? అవసరమా అని మేము అడిగితే మీరేమంటారు? అవసరం లేదనే అంటామండి. ఇక్కడ నక్సల్స్ నుంచి కానీ ఇప్పుడు మీరే చెప్పారు పాయింట్స్ లో, వాళ్ళకి ఏదైనా ప్రాణహాని ఉంది, ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ వల్ల థ్రెట్ ఉంది అన్నప్పుడు మాత్రమే వివిఐపీలకి మరి అలాంటి భద్రత కల్పించే అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడ నక్సల్స్ లాంటి చేష్టలు చేస్తూ వాళ్ళకంటే వాళ్ళకంటే కూడా ఘోరంగా ఆలోచిస్తున్న వీళ్ళు ప్రజల పట్ల కానివ్వండి, రాష్ట్రం పట్ల కానివ్వండి, రాజధాని పట్ల కానివ్వండి, వీళ్ళు చేసిన పనులు. మరి ఈ రోజున 11వ ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అతనికి జెడ్ ప్లస్ కావాలంటే ఈ రోజున ముక్త కంఠంతో రాష్ట్ర వ్యాప్తంగా కాదు, తెలుగు వారంతా ఎక్కడున్నా సరే వద్దు అనే చెప్తారు, అవసరం లేదనే చెప్తారు. అది కాదండి, అసలు అతను చేసిన కార్యక్రమాలు, చేస్తున్న నేరాలు, ఘోరాలు, మరి ఇంత దారుణంగా రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి గతంలో మళ్ళీ ఇప్పుడు కనీసం స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లలను కూడా ఎంత నీచంగా వాడుతున్నారు వీళ్ళ కార్యక్రమాలకి. వాళ్ళ ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారు. వీళ్ళకేం ప్రాణ సంకటం అండి, వీళ్ళకి ఎక్కడ ప్రాణహాని ఉంటుంది? ప్రజలు కదా కోరుకోవాలి. ప్రజలు కోరుకొని మీ నుంచి మాకు మంచి సెక్యూరిటీ కావాలంటే కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. అందుకని ప్రజలు జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రజలు ఈ రోజున 2024 చూశారు, 2019 నుంచి 24 వరకు చూసి మాకు ప్రాణ సంకటం జగన్మోహన్ రెడ్డి వల్ల. కాబట్టి ఇట్లాంటి రాష్ట్రంలో మరి ఇలాంటి నాయకుడు మరి ప్రజాప్రతినిధిగా ఉండటానికి అతనికి తగిన అర్హత ఉందా లేదా అంటే లేదని చెప్పేసి ఈ రోజున 11కు పరిమితం చేసి పక్కన పడేశారు. అయినా కూడా ఏమాత్రం వాళ్ళకి అంటే కింద పడ్డా కూడా నాదే పై చెయ్యి అనే మనస్తత్వం గల జగన్మోహన్ రెడ్డి ఇలానే ఆలోచిస్తాడు, ఇలానే మాట్లాడతాడంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అతను ఒక్కడే కాదు, ఈ రోజున వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో సోకాల్ పీపుల్ వాళ్ళందరూ కూడా ఈ రోజున అంటే వాళ్ళకుంది ఒకటే ఒక బ్లూ మీడియా. ఆ బ్లూ మీడియా వేసుకొని వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, మరి వాళ్ళంతా చేసే వ్యాఖ్యలు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఏం ప్రాణహాని అండి? దేని వల్ల ప్రాణహాని? ఎవరి వల్ల? కోడికత్తి వల్ల, గులకరాయి వల్ల, ఏదో క్యాట్ బాల్ తీసుకొని ఉడతల్ని కాకులను కొట్టేవాళ్ళు, దాన్ని కొడితే ఆ రాయి ఏదో గురిదెప్ప వచ్చి తన తగిలితే నన్ను చంపేస్తారనే రకం అనమాట. అలానే ఉంది నిజంగా చూస్తే. అక్కడ ఏమీ లేని దానికి ఎవరో నన్ను కొట్టారు అని చెప్పేసి అన్యాయంగా బీసీలని, ఎస్సీలని ఇతను ఎంత అమానుషంగా ప్రవర్తించి ఈ రోజున ప్రజలందరూ కూడా మాకు కావాలి కేటగిరీ, ఏదైతే ఒక భద్రత కావాలి, ఆ భద్రత ఎవరు కల్పిస్తారు? సమర్థవంతమైన నాయకుడు పరిపాలన చేసినప్పుడు ప్రజలకు అట్లాంటి భద్రత ఏర్పడుతుంది. ఈ రోజున ఆ భద్రతలోనే ఉన్నారు ప్రజలందరూ. కాబట్టి ఇతను కోరుకునేది ఏంటంటే మరి ప్రజలందరూ భద్రతలో ఉన్నారు కదా, మరి కాబట్టి అట్లాంటిది మరి నాకు భద్రత లేకుండా పోయింది, వాళ్ళు భద్రతలోకి వెళ్ళారనేది ఇతను ఎప్పుడూ కూడా వీళ్ళ అభద్రతాభావం, ఇతను ఒక ఇన్సెక్యూరిటీ ఉంది. ఇతను సెక్యూరిటీ ఎందుకు కోరుకుంటున్నాడంటే ఈ రోజున ఇతనుకున్న ఒక ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం. ఎంతసేపటికి ఎవరిని నమ్మడు. ఇట్లాంటి వ్యక్తి ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, ఎలాగైనా సరే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి. వీళ్ళు ప్రతి క్షణం వీళ్ళ ప్రతి అడుగు ఎటువైపు పడుతుంది అంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎక్కడో ఒక చోట విధ్వంసం సృష్టించడమే గతంలో చేశారు, విధ్వంస పరిపాలన. మరి ఈ రోజును చూస్తే 11కు పరిమితం చేసి ఈ 11వ ఎమ్మెల్యే ఈ రోజున గొంతెమ్మ కోరికలు ఏదైతే ఉన్నాయో ఎవరు కూడా నెరవేర్చడానికి మీకు సిద్ధంగా లేరు. అసలు ఆ కోరికలకు మీరు హక్కు అర్హత లేని మనుషులుగా ఈ రోజున పరిగణింపబడుతూ ప్రజలందరూ కూడా ఏకంగా ముక్త కంఠంతో యావత్ ప్రజానికం, తెలుగు ప్రజానికం అంతా కూడా ఒకటే ఉంటుంది. ఇట్లాంటి వ్యక్తిని రాజకీయ ముసుగులో ఇలాంటి వ్యక్తి ప్రాణాలతో చెలగాటాలు ఆడుతుంటే ప్రజల ప్రాణాలతో ఏ విధంగా మరి రోడ్ల మీదకి మనకి చూస్తూ ఉంటాం, సింహం కానీ ఏదైనా పులి వస్తే ఏ విధంగా భయభ్రాంతులకు గురవుతారో ఈ రోజున అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఏ విధంగా చెప్పుకోవాలండి? దేంతో పోల్చినా కూడా తప్పే. ఈ రోజున ఆడవాళ్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటం దగ్గర నుంచి ఈ రోజున అమరావతి ఇందాక కూడా లక్ష్మీపార్వతి గారు ఒక మీటింగ్ పెట్టి ఆవిడ మాట్లాడుతుంది ఏంటంటే వాళ్ళు అనుకునే రాజధాని అని అంటుంది. ఎవరు అనుకునే రాజధాని అంటే వీళ్ళు రాజధానిగా ఒప్పుకోవట్లేదు. ఇక్కడ ఇన్ని విధాలుగా వీళ్ళ పట్ల ఇన్ని మైనస్లు పెట్టుకొని జెడ్ ప్లస్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్ అయిన జెడ్ ప్లస్ ఏదంటే అది జైలు ప్లస్ ఏనండి. అక్కడ మంచి సెక్యూరిటీ ఉంటుంది, టయానికి అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి, ఫుడ్ బెడ్ అన్ని చక్కగా అలాంటి ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం మంచిదని చెప్పి ఈ రోజున ప్రజలంతా కోరుకుంటున్నారు.
ఇక్కడ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి Z+ అనేది భద్రత అనేది ఆవశ్యకత అంటే ప్రాముఖ్యత ఉందా లేదా అనేది కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఆల్రెడీ హైకోర్టు ఆదేశించింది. కాబట్టి దాని ద్వారా ఫర్దర్గా వాళ్ళు తీసేటువంటి అంటే వాళ్ళు ఎంక్వైరీ విచారణ చేసిన తర్వాత ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేది. సరే, జగన్మోహన్ రెడ్డికి Z+ కేటగిరీ ఇవ్వడానికి కింద మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు. Z+ ఇవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎక్కడైతే పర్యటన చేస్తున్నాడో ఆ పర్యటన చేసే ప్రాంతాల్లో ఆ ప్రజలకు ఇవ్వాలి అనే దాని మీద. ఇప్పుడు మస్తాన్ గారు ఏమంటారంటే, ఒకటి ప్రాముఖ్యతను బట్టి ఇవ్వాల్సింది ఉంటుంది, ఇవ్వకూడదు ఉంటుంది. అంటే ఆల్రెడీ ఆయన మీద దాడి జరిగిన దాఖలాలు ఉన్నాయి. అంటే అది ఏ ఇంటెన్షన్తో జరిగినా ఎయిర్పోర్ట్ అనేది కంప్లీట్ కేంద్రం బలగాల చేతుల్లో ఉండేటువంటి. ఇక్కడ అక్కడ కోడికత్తి సీను ఎయిర్పోర్ట్ లో ఉన్న రెస్టారెంట్ లో పనిచేయడం అనేది అక్కడ అతనికి ప్లస్ అయిందండి. అక్కడ లోపలే కాబట్టి అతను వర్క్ చేస్తుంది. ఈజీగా జగన్మోహన్ రెడ్డి రాగానే అతను రాగలిగాడు. ఇప్పుడు అదే బయట నుంచి పీపుల్ అయితే అసలు నాట్ అలౌడ్ అది 100% అతను రావడానికి ఆస్కారం ఉండేది కాదు. కేవలం అక్కడున్న రెస్టారెంట్ లో షెఫ్ గా అతను వర్క్ చేస్తున్నాడు కాబట్టి మరి అతను అక్కడ రావటానికి అంటే ఎప్పుడు వచ్చేటప్పుడు మనకి ఇప్పుడు 4-5 సార్లు వెళ్ళామనుకోండి ఎయిర్పోర్ట్, అక్కడ ఉన్న వాళ్ళు పరిచయం అవుతారు. మరి అక్కడే ఉన్న రెస్టారెంట్ లో పనిచేసే వ్యక్తికి ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసి వాళ్ళందరితో రోజు చూస్తూ ఉంటారు కాబట్టి ఆ పరిచయమైన రోజు చూసే ఫేసే కదా ఇతను మనవాడేనన్న భావంతో అక్కడ పంపించి ఉంటారనేది ఒకటి. అంతగా అతన్ని వీళ్ళు అంటే వేరే పర్సన్ గా వాళ్ళు పరిగణలో తీసుకోలేదు అనేది మనకు అక్కడ తెలుస్తుంది. అదే అప్పుడు ఇక్కడ Z+ అనే దాని మీద ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే ఆయన కావచ్చు, ఆయనతో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి రోప్ పార్టీ అక్కడ ఏదైతే ఈ రోపు నడిపేటువంటి పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏర్పాటు చేయలేదు. సో అంటే ఆయన ఆయన మీద ఎవరైనా దాడి చెయ్యాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందా అనే దాని మీద చర్చ జరుపుతున్నారు. అప్రజాస్వామికంగా వ్యక్తులు చేసే దాడికి Z+ భద్రత ఇస్తారా లేదా అనే దాని మీద కేంద్ర నిఘా సంస్థలు చెప్పాల్సినటువంటి అంశం. ఏమంటారు? ఏమండి, ఇక్కడ ఒక్క విషయం, రాప్తాడు పర్యటనకు వెళ్ళాడండి జగన్మోహన్ రెడ్డి లింగమయ్య ఫ్యామిలీని పరామర్శించడం. అతను అక్కడ కేవలం రాప్తాడు వెళ్ళటానికి మాత్రమే హెలికాప్టర్ని యూజ్ చేయడానికి అతను పెట్టుకున్నాడు. మళ్ళీ తిరిగి మాత్రం బై రోడ్డు వెళ్ళటానికి అతను మొత్తం ఏదైతే అతని ప్రయాణం ఉందో అదంతా కూడా ఇచ్చింది, అక్కడ సెక్యూరిటీకి ఇచ్చింది, వాళ్ళు ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో వాటిలో ఉన్నది. కానీ వాళ్ళు ఏం చేశారు, అక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లాంటి వ్యక్తులు మరి హెలిప్యాడ్ వరకు కూడా మా వాళ్ళేనని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసులందరినీ కూడా బెదిరించి వీళ్ళ నాయకులు వీళ్ళ కార్యకర్తలు అందరూ కలిసి జనాలందరినీ కూడా అక్కడ జన సమూహాన్ని ఏర్పడటానికి కారణం అయ్యింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మరి మీరే జనాలకి కావాలని చెప్పేసి హెలిప్యాడ్ వరకు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళే అక్కడున్న ఏదైతే హెలికాప్టర్లో సంబంధించిన సిబ్బందికి సంబంధించి బ్యాగులు పోయినాయని, హెలిప్యాడ్ సంబంధించి అక్కడ హెలికాప్టర్ సంబంధించి విండ్ షీల్డ్ దెబ్బతిందని, మరి నాకు ఆ రోజున 1100 మంది సెక్యూరిటీని ఇచ్చామని హోమ్ మినిస్టర్ గారే స్వయంగా చెప్పారు మీడియా ముఖంగా. మరి అంతమంది సెక్యూరిటీ ఉంటే మీరెందుకు ఆ సెక్యూరిటీని ఉపయోగించుకోలేకపోయారు? ఎందుకని మీరు మా కార్యకర్తలు మేము డైరెక్ట్గా కలవాలనుకుంటున్నాం, వాళ్ళకి మేము పర్మిషన్ ఇచ్చామని చెప్పేసి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అక్కడ ఉన్న సిబ్బందిని అందరినీ కూడా పక్కకు నెట్టేసి వాళ్ళ కార్యకర్తలను అక్కడ రావడానికి ట్రై చేశాడు. అంటే సెక్యూరిటీ ఇస్తుంది కుటుంబ ప్రభుత్వం, కానీ మీరు అక్కడ ఏం చేస్తారు? మనం చూసాం బ్యారిగేట్స్ని ఏ విధంగా లాగి అవతలేస్తున్నాడంటే అంబటి రాంబాబు, ఆయన ఒక మాజీ మంత్రిగా, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నేను ఒక లాయర్ని అని చెప్తాడు, ఆయనకి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియవా? మరి ఏ విధంగా వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇలా ఉంటాయి ఇల్లీగల్గా, కానీ లీగల్గా మాత్రం మాకు ఇలాంటివన్నీ కూడా సెక్యూరిటీ కావాలి, మమ్మల్ని రక్షించాలి, కుటుంబ ప్రభుత్వం మా మీద కుట్ర పడుతుంది. ఇదే అంటే చేసేదొకటి చెప్పేదొకటి. వీళ్ళు అక్కడ కుటుంబ ప్రభుత్వం ఎంత సెక్యూరిటీ ఇస్తుంది, కనీసం సెక్యూరిటీ ఇవ్వట్లేదు అనుకుంటే వీళ్ళు అసలు రాగలుగుతారండి రోడ్డు మీద? అసలు పర్మిషన్ ఇచ్చిద్దా? సెక్యూరిటీ అవసరం లేదు. అసలు కనీసం ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి పర్మిషన్ ఇస్తుందా? గతంలో వీళ్ళు చేసిన హౌస్ అరెస్టులు గందరగోళం, ఎక్కడికక్కడే టీడీపీ నాయకుల్ని కార్యకర్తల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది గురి చేశారు. ఎక్కడ ఏ కార్యక్రమం చేసుకొని ఇచ్చారా? నారా లోకేష్ గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, సాక్షాత్తు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు కదండి. హోమ్ మినిస్టర్ అనిత గారిని హౌస్ అరెస్ట్ చేశారు కదండి. మరి వీళ్ళని ఎవరినైనా సరే ఈ రోజున హౌస్ అరెస్ట్ చేయడం జరిగిందా?
మరి వీళ్ళకి సెక్యూరిటీ ఇస్తూ పర్మిషన్ ఒక లిమిట్ క్రాస్ చేశారు. ఈరోజు సత్తెనపల్లి పర్యటనలో కూడా వాళ్ళు ఏం చేశారు, ఇదిగో మీకోసం మేము ఇంతమంది మాత్రమే మీకు పర్మిషన్ ఇస్తున్నాం అంటే ఆ లిమిట్ క్రాస్ చేసి ఇష్టానుసారంగా అంటే బల ప్రదర్శన చూపించే విధిగానే వాళ్ళు వెళ్ళారు తప్పించి ఎక్కడా కూడా మరి ఈ రోజును చూస్తే ఎంతమంది ప్రాణాలు వీళ్ళు పొట్టన పెట్టుకున్నారు. ఇలాంటి పనులు చేసే వీళ్ళంతా ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి సెక్యూరిటీ కల్పించడం గురించి వీళ్ళు మాట్లాడిన మాటలు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తుంటే అసలు జగన్మోహన్ రెడ్డి నవ్విపోతారు, నలుగురు అన్నా వాళ్ళ పళ్ళే బయటపడితే నాకేంటి సిగ్గు అని అంటాడు. అలా ఉంది ఈ రోజున వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పార్టీ తీరు, వాళ్ళ నాయకులు కూడా. చివరికి అంత నిర్దాక్షిణ్యంగా కారు కింద సింగయ్య పాప ఆయన చనిపోతే అని చెప్తారా రోజారెడ్డి? ఏఐలో అలాంటివన్నీ చేస్తారండి? మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటివి కామన్ సెన్స్ కాదులే కండి. సైట్ కొద్దిగా ఆవిడ ఏంటంటే ఎల్వి ప్రసాద్కో శంకర్ హాస్పిటల్కో పోవాలి, లేదంటే ఆకుకూరలు ఎక్కువ తినాలి. ఆవిడకి చూపు మందగించింది, ఆ చూపు మాధ్యంతో ఏదో మాట్లాడుతూ ఉంది. సరే అంత ఏడన అయిపోయింది సమాజంలో. మీరు సాయం చేయమని పర్లేదు కానీ చనిపోయినాడు గురించి తప్పుగా మాట్లాడకూడదు.